నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. మొదటగా డిఎస్సి గురించి ఇచ్చారు. మెగా డిఎస్సి వారంలో నోటిఫికేషన్, 11,000కు పైగా పోస్టులతో విద్యాశాఖ ప్రతిపాదనలు, ఆర్థిక శాఖకు నివేదన, అనుమతికి ఎదురుచూపులు, లక్షలాది మంది అభ్యర్థుల పడిగాపులు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి రేవంత్ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన దస్త్రం సీఎం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తుంది. దాదాపు 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. 1-2 రోజుల్లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పొచ్చు. ఇంకో పేపర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని రాశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేనను బుధవారం హైదరాబాద్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని కోరారు. త్వరలో ఉద్యోగ విరమణ రిటైర్మెంట్ అయ్యే ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పీఈటీ, లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్ ఖాళీలను కూడా చేరిస్తే బాగుంటుంది అని సూచించారు. ఇకపోతే ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం 2014 వరకు బీఈడీ, డిఈడీలలో ప్రవేశం పొందిన వారికి డిగ్రీ, ఇంటర్లో వచ్చిన మార్కుల పర్సెంటేజ్తో సంబంధం లేకుండా డిఎస్సి నోటిఫికేషన్లో అర్హత కల్పించాలని తెలిపారు. రాత పరీక్షలను ఏప్రిల్ లేదా మేలో నిర్వహించాలని కోరారు. గ్రూప్ 1లో తెలుగు అర్హత పరీక్ష నిర్వహించాలి. గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు అర్హత పరీక్షలను నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్కు బుధవారం వారు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1లో మెయిన్స్లో ఇంగ్లీష్కు మాత్రమే అర్హత పరీక్షను నిర్వహించి మాతృభాష తెలుగును విస్మరించడం సరైంది కాదని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో చదువుతారని, వారిని పరిగణలోకి తీసుకొని ఇంగ్లీష్తో పాటు తెలుగుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు అన్నమాట. అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీష్ మీడియం చదవరు, తెలుగు మీడియమే చదువుతారు. అదన్నమాట ప్రాబ్లం. గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ అర్హత పరీక్ష పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్కు గ్రూప్ 1 అభ్యర్థులు లేఖ రాశారు. రాష్ట్ర స్థాయి అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్లో ఇంగ్లీష్ను మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్గా పెట్టి మాతృభాష తెలుగును విస్మరించడం సరికాదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివి గ్రూప్ 1 స్థాయి సర్వీస్ పరీక్షలు రాయాలనుకునే వారిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా చేర్చాలని సీఎంకు వారు లేఖ రాశారు. జాతీయ భాష హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే దేశీయ భాష తెలుగని, గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో తెలుగును చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు తమ మాతృభాషను గ్రూప్ 1 క్వాలిఫైయింగ్ టెస్ట్గా నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో కూడా తెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇదే విధానాన్ని గ్రూప్ 1 పరీక్షలోను కూడా తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్గా చేర్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు అన్నమాట. టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై నిఘా. గత పరీక్ష పేపర్లు లీకేజ్లు బాగున్నాయి కాబట్టి గ్రూప్ 1ను పకడ్బందీగా నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు ఇస్తున్నారు. పేపర్ లీకేజీలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఆచితూచి అడుగులు. టీఎస్పీఎస్సీపై అభ్యర్థులు తిరిగి నమ్మకం పెంచేలా పరీక్షల నిర్వహణ వెంటాడుతున్న ఉద్యోగుల కొరత అని రాసిరన్నమాట. పేపర్ లీకేజీలు అవుతున్నాయి కాబట్టి దానికి వీళ్ళు పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ ఏ మేరకు అప్రతిష్ట పాలైందో, పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నమ్మకాన్ని కోల్పోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టీఎస్పీఎస్సీపై అభ్యర్థులకు తిరిగి నమ్మకం, విశ్వాసం కలగాలంటే ఉద్యోగ నియామక ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. టీఎస్పీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఉద్యోగుల ద్వారానే గతంలో పేపర్ లీకేజ్ కావడంతో ఉద్యోగాల భర్తీ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. కమిషన్లు పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ నెల 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దరఖాస్తుల స్వీకరణ నుంచి ప్రశ్నపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ, వాల్యుయేషన్ తదితర ప్రతి అంశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ భద్రతను సంబంధించి నిపుణులతో సమీక్ష నిర్వహించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ప్రతి ఉద్యోగిపై నిఘా పెట్టినట్లు సమాచారం. వారి కదలికలను కూడా పసిగడుతున్నట్లు సమాచారం. కమిషన్లోని ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇతర విభాగాల్లోకి వెళ్లకుండా నిషేధం విధించినట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర విభాగాలకు వెళ్లాల్సి వస్తే హెచ్ఓడి నుంచి ముందస్తు అనుమతి తీసుకునేలా చేశారు. కమిషన్లో పనిచేసే శాశ్వత ఉద్యోగులు ఒకవేళ టీఎస్పీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే గతంలో ఎన్ఓసీ తప్పనిసరిగా ఉండేది. ఇకపై అలాంటి ఉద్యోగులు 4 నెలల ముందు అంటే పరీక్షకు 3 నెలలు, ఆ తర్వాత 1 నెల సెలవులు తీసుకోవాలి అనే నిబంధనలు పాటించాలనే ఆదేశాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో ఉంటూ పరీక్ష రాయడం కుదరదనే నిబంధనను కూడా వాళ్ళు అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా టీఎస్పీఎస్సీ వెల్లడి. పురపాలక శాఖలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ల నియామకాలకు గత ఆగస్టు 8న జరిగిన సిబిటి ఆధారంగా 12,816 మంది అభ్యర్థుల ర్యాంకుల జాబితాను టీఎస్పీఎస్సీ బుధవారం వెల్లడించింది. ఇకపోతే మెరిట్ ప్రతిపాదికన ఈ జాబితాను తయారు చేశామని, తుది జాబితాలోని అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన త్వరలో జరుగుతుందని తెలిపారు. అయితే ఇటీవల వివిధ పరీక్షలకు సంబంధించిన ర్యాంకుల జాబితాలను వెల్లడించిన నేపథ్యంలో అభ్యర్థులు కుల ధృవీకరణ, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రీమ్ లేయర్ వైకల్య అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, నివాస విద్య ధృవీకరణ పత్రాలు అంటే బోనాఫైడ్లు, తర్వాత ఇతరత్ర సర్టిఫికెట్లు, రిజర్వేషన్లు, సడలింపులు, అర్హతలకు సంబంధించిన పత్రాలతో హాజరు కావాలని సూచించింది. సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. సింగరేణి సంస్థల్లో కొత్తగా 317 ఉద్యోగాలు నేరుగా, మరో 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పారు. బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సంస్థల్లో కారుణ్య నియామకాల కింద కనీసం మరో 1000 ఉద్యోగాలను భర్తీ చేయాలని బట్టి సూచించారు. వీటి కోసం పరీక్షలు పారదర్శకంగా జరగాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కారుణ్య నియామకాల కింద ప్రస్తుతం పనిచేస్తూ విధులకు అనర్హత పొందిన వారికి కనీస వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఇట్లా స్టార్ట్ చేశారంట. కాకపోతే కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది గైర్ హాజరు ఆబ్సెంట్ అయ్యారంట. ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేక కేసుల కారణంగానే కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం. నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం. అంటే అప్పటి వరకు వస్తే సరి, లేదు అంటే ఇక ఇవి బ్యాక్లాగ్ కింద వెళ్ళిపోతాయి. రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన పోలీసు కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు గైర్హాజరవడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. తొలి రోజు సుమారు 2,833 మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 13,953 మంది ఎంపికయ్యారు. తొలి దశలో 9,333 మంది వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇట్లా పోతే ఆబ్సెంట్ అయ్యారంట. అయితే ఎందుకై ఉండొచ్చు అంటే ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్సుల పోస్టులను దక్కించుకునేందుకు పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తారు అన్నమాట. అంటే ఇండియా కాకపోతే నెక్స్ట్ దాంట్లో సెట్ అవుదామని. అయితే ఇట్లా అయితే భారీగా బ్యాక్లాగ్లకు అవకాశం ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు ఆధ్వర్యంలో 4,965 ఇట్లా నోటిఫికేషన్లు అయినాయి. ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి.
కాకపోతే 13,953 మందిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 మంది పోస్టులు బ్యాక్‌లాగ్ కింద మిగిలిపోయాయి. ఇప్పుడు శిక్షణకు పెద్ద సంఖ్యలో అబ్సెంట్ కావడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. శిక్షణలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది. ఈలోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితే బ్యాక్‌లాగ్‌లపై స్పష్టత వస్తుంది అని ఉన్నతాధికారులు చెప్పారు. ఇక గ్రూప్ 1 విషయానికొస్తే సగం గల్లంతు గ్రూప్ 1లో మహిళలకు తగిన పోస్టులు. గత నోటిఫికేషన్‌లో 225, ఈసారి 109. తాజాగా పోస్టులు పెరిగిన తగ్గిన మహిళల వాటా. రోస్టర్ జాబితాలో మహిళా రిజర్వేషన్‌కు మంగళం. నోటిఫికేషన్‌లో పోస్టుల భర్తీకి 15 విభాగాలుగా రిజర్వేషన్లు. కేటగిరీలో కనీసం 3 పోస్టులుంటేనే 1 మహిళలకు, అంతకంటే తక్కువగా ఉంటే జనరల్ కేటగిరీలోనే భర్తీ. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో మహిళలకు దక్కేది 20%. బీసీ సబ్ కేటగిరీలో మహిళలకు పోస్టులు ఇంకా తక్కువే. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 33% కోట 15 పోస్టులు. నోటిఫికేషన్ ప్రకారం 7 పోస్టులే దక్కే అవకాశమని నమస్తే తెలంగాణ నుంచి రాశారు. ఇక దీంట్లో ఇట్లున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో మహిళల పోస్టులు భారీగా తగ్గిపోయాయి. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే రోస్టర్ జాబితా, సమాంతర రిజర్వేషన్లు. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మల్టీజోన్ 1లో 20, మల్టీజోన్ 2లో 25 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులను పరిగణలోకి తీసుకుంటే మహిళలకు మల్టీజోన్ 1లో 7, మల్టీజోన్ 2లో 8 చొప్పున 15 పోస్టులు దక్కాలి. రిజర్వేషన్ కేటగిరీల ప్రకారం పరిశీలిస్తే మల్టీజోన్ 1లో మహిళలకు ఓసీ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ మాత్రమే ఉండనుంది. మల్టీజోన్ 2లో మహిళలకు ఓసీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో చెరొక పోస్టు ఉంటుంది. మిగతా రిజర్వేషన్ కేటగిరీలో పోస్టుల సంఖ్య 2 అంతకంటే తక్కువ ఉండడంతో ఆయా పోస్టుల్లో ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ ఉండదు. వీటన్నిటిని జనరల్ కేటగిరీలోనే భర్తీ చేస్తారు. మొత్తంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టులో మహిళలకు 7 పోస్టులు మాత్రమే ఖచ్చితంగా దక్కనున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిఎస్పీ 15 పోస్టులు, 115 పోస్టులున్నాయి. మల్టీజోన్ 1 పరిధిలో 52 పోస్టులున్నాయి. 33% రిజర్వేషన్ ప్రకారం 17 పోస్టులు రావాలి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 13 ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. మల్టీజోన్ 2లో పరిధిలో 63 పోస్టులు, 33% ప్రకారం 20 పోస్టులు మహిళలకు దక్కాలి. నోటిఫికేషన్ల ప్రకారం 17 పోస్టులే దక్కనున్నాయి. మహిళా రిజర్వేషన్ కోటా కంటే మిగిలిన పోస్టులను ఆయా రిజర్వేషన్లోని జనరల్ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. ఇకపోతే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. టీఎస్పీఎస్సీ గత గ్రూప్ 1 నోటిఫికేషన్లో 16 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేసినట్లు ప్రకటించారు. వీటిలో ఓపెన్ కేటగిరీకి చెందినవి 7, బీసీ బీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో 4, విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 చొప్పున ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ చేసిన ఈ పోస్టులు జనరల్ కేటగిరీకి చెందినవా, లేకపోతే వీటిలో మహిళలకు రిజర్వ్ చేసిన పోస్టులు ఎన్ని అనేది స్పష్టత లేదని నిరుద్యోగులు చెప్తున్నారు. ఏదైనా కేటగిరీలో రిజర్వ్ చేసిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనప్పుడు వాటిని తదుపరి ఇచ్చే నోటిఫికేషన్తో అదే రిజర్వేషన్ అభ్యర్థులతో భర్తీ చేయడాన్ని క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసిన పోస్టులు ఏ కేటగిరీకి చెందినవి అనేది స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇకపోతే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వాళ్ళు పిహెచ్డి ప్రవేశ ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా చూసినాం. త్వరలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏమేమి ఉన్నాయి ఈ సర్టిఫికేట్లు చూసుకోండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే హెచ్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు. జీవో 4కు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఈడీ అభ్యర్థులను హెచ్జిటి పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్లోని నిబంధనలపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కూడా ఆదేశించారు. డిఎస్సి జాప్యానికే గందరగోళం సృష్టిస్తున్నారా అని ఆర్టికల్. హెచ్జిటి పోస్టులకు బీఈడీ వారికి అవకాశం లేదంటూ జీవో 4 జారీ, ఆ తర్వాత అనుమతిస్తూ సవరణమేమో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చిందంటూ కమిషనర్ కొత్త భాష్యం. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమంటూ తాజాగా హైకోర్టుకు నివేదన. అంటే మొన్న అట్లా చెప్పి ఇప్పుడు ఇట్లా చెప్తున్నమాట. వీళ్ళకే తెలియాలి. మరి రిజర్వేషన్ రోస్టర్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు చూద్దాం. రిజర్వేషన్ రోస్టర్పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.
ఫస్ట్ మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులకు కోటాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 2న జీవో 77 జారీ చేసింది. ఇందులో వీరికి హారిజాంటల్ రిజర్వేషన్ పాటించాలని, సమాంతర రోస్టర్ పాయింట్లు ఇవ్వకూడదని సూచించింది. కానీ డిఎస్సిలో టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు సమాంతర రోస్టర్ రిజర్వేషన్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే జీవో 77లో హారిజంటల్ అని ఉంటే పాఠశాల విద్యాశాఖ మాత్రం మహిళ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు వీళ్లకు రోస్టర్ పాయింట్లు ఉన్నాయంటూ ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ రోస్టర్లను అయోమయం సృష్టించి న్యాయ వివాదాలకు తలెత్తేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పీజీటీకి టెట్ మార్కులట. డిఎస్సి దరఖాస్తులకు పీజీటీ అభ్యర్థులు సైతం టెట్ మార్కులు నమోదు చేయాలని ఐచ్ఛికాన్ని పెట్టారు. పీజీటీలకు టెట్ లేనప్పుడు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? టెట్ మార్కులు నమోదు చేయకపోతే దరఖాస్తు తీసుకోవడం లేదని కూడా ఉంది. డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు. డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. దీన్ని 3 రోజులు పొడిగించింది. యాక్చువల్గా బుధవారంతో అయిపోయింది. ఇప్పటి వరకు టెట్కు 3,17,000 చిల్లర వస్తే డిఎస్సికి 3,19,000 చిల్లర వచ్చినాయి. స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునే సమయంలోనే స్థానికేతర ఐచ్ఛికం ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు అప్పుడే నమోదు చేసుకోవచ్చని సూచించింది. టెట్, డిఎస్సి షెడ్యూల్పై నేడు హైకోర్టు నిర్ణయం. నెల రోజుల వ్యవధి సముచితమని అభిప్రాయపడ్డ న్యాయస్థానం. అంటే టకీమని పెట్టే బదులు కొంచెం టైం ఇవ్వండి అని చెప్తున్నారు. టెట్, డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఇకపోతే పరీక్ష తేదీ మార్పుకు దరఖాస్తుల స్వీకరణ. ఎస్బీఐ ఈ నెల 25న నిర్వహించనున్న క్లరికల్ మెయిన్స్ పరీక్షను ఆ రోజు రాయలేని వారికి మార్చి 4న అవకాశం కల్పించింది. ఈ నెల 25న ఏదైనా రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఈ నెల 25న రాష్ట్రంలో నిర్వహించనుంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏపీపీఎస్సీ సంప్రదించడంతో ఎస్బీఐ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇందుకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఐబీపీఎస్ ఆన్లైన్, ఐబీపీఎస్ ఈ వెబ్సైట్లో మనము దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ బ్యాక్లాగ్ పోస్టుల పూర్తి వివరాలు తెలపండి అని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామక బోర్డుకు హైకోర్టు నోటీసులు ఇచ్చారు. ఎస్ఐ నియామకాల్లో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతోటి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 246 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేలా జారీ చేయాలని వీళ్ళు కోరిరన్నమాట. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి. ఇంకో విషయం, క్షమించండి, ఇక్కడ అడ్మిషన్లు ఏమో ఉన్నాయి. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు దరఖాస్తు ఫీజు 450. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు. పరీక్ష తేదీ మే 11. ఇగో ఇది వెబ్సైట్ exams.nta.ac.in ENCHM. ఇక తర్వాత ఇస్రోలో కొలువులు కూడా ఉన్నాయి. దరఖాస్తు ఫీజు చివరి తేదీ 1/3. టైం లేదు, తొందరగా అప్లై చేసుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.